హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో కేవలం కొలత బ్లౌజ్తో ఎలాంటి కొలతలు లేకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి పెద్దవాళ్ళది, అంటే వాళ్ళకి నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సాదా బ్లౌజ్. ఎప్పుడు మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా ఇలా టైట్ ఉంటుంది కదా, దీన్ని మనం బొద్దుపాటు అంటే ఈ బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఇది ఎందుకోసము అంటే ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది, అందుకోసం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్ ఇలా బట్టి నోట్ చేసుకుంటాం పొడుగు. కానీ ఈ కస్టమర్ ఏం చెప్పిండ్రు అని అంటే ఇక్కడ తనకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలి. ఇదిగోండి 1 ఇంచ్ హైట్ అనేది పెంచమన్నారు, అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడుగు పెంచమన్నారు. అప్పుడు నెక్ ఏమవుతుంది అనే డౌట్ ఉంటుంది కదా, సో నేను అదే చెప్తాను. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు 1/2 ఇంచ్ పెంచమన్నారు అనుకోండి, 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ పైకి అయితే పెట్టుకున్నా. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు తీసేసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇది ఎక్కడి వరకు ఉంది, కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి, ఎందుకోసం వెనకాలది ముందుది కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, అందుకోసం ఇక్కడ పైకి 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసం పెట్టేసుకోండి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత. కింద హుక్స్ కింద కాజా ఉంది కదా, ఇవి పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా టైట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేది మీకు నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకోసం అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి నెక్ కొలత ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఈ పొడుగు పెంచినాం కదా, నెక్ కూడా పెంచాలా వద్దా అంటే కొందరు కస్టమర్స్ చెప్తారు ఇది పెంచినప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు పెంచినప్పుడు ఇది నెక్ కూడా కొందరు ఇక్కడ వరకు పెంచండి అని చెప్తారు, కొందరు ఇట్లనే ఉండనియండి అని చెప్తారు. సో ఈ బ్లౌజ్కి బ్లౌజ్ యొక్క పొడవు మాత్రమే పెంచినాం కానీ ఈ నెక్ పెంచాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇదిగోండి ఇలా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది స్ట్రైట్గా ఇలా పట్టుకోండి. ఇక్కడ పైన లైన్ దగ్గర పెడుతున్నా. కొందరు ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత పెంచితే నెక్ కూడా అంత పెంచమంటారు, అప్పుడు మనం ఇక్కడ తీసుకోవాలి. కానీ ఇక్కడ నెక్ మాత్రం ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నా. ఎందుకోసం, కుట్టు కోసం. ఇక్కడ కట్ చేసినాం అనుకోండి, కుట్టు వేసేసరికి ఇక్కడ వరకు వస్తుంది నెక్. నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ, ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి స్ట్రైట్గా చంక వరకు తీసేసుకోండి. చంక దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోండి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతని కింద ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత సైడ్కి ఇంకొక లైన్. ఇది ఎందుకోసం, మనం లూజ్ టైట్ చేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసుకున్నాం. మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, కొలత బ్లౌజ్తోనే నేను చూపిస్తున్నా. ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు ఉంది. సేమ్ ఇదే విధంగా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ది కొంచెం లోపలికి అనుకుంటూ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసుకున్నాం. చూడండి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేసిందో. ఈ డాట్స్ని నేను స్కేల్తో డ్రా చేస్తున్నాను. ఇదిగోండి ఇది మనకి నెక్. కానీ ఇప్పుడు మనం కొలత బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో అంత మార్క్ చేసినాం కదా, కట్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఇక్కడ మార్కింగ్ చేసినా కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ డాట్ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వస్తుంది. సో కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా నెక్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా షోల్డర్. ఇదిగోండి ఇక్కడ నుండి షోల్డర్ ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే కుట్టు కోసం. ఇక్కడ కుట్టు వేసేసరికి 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ ఒక లైన్ తీసేసుకొని స్ట్రైట్గా కిందికి తీసేసుకోండి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చంక డౌన్ కోసం ఇక్కడ సైడ్కి కుట్టు ఉంది కదా, ఇక్కడ నుండి ఈ కింది దగ్గర నుండి చేతులు ఎక్కడైతే జాయిన్ చేసినామో
ఈ కింది దగ్గర నుండి చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం, ఇక్కడ జాయిన్ చేసినాం, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ కుట్టు వేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం. ఇలా తీసేసుకొని బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం. సరే, ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం చంక కొలత. ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. మరి ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ యొక్క చంక కొలత కొలుచుకుందాం. చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, బ్లౌజ్ కుట్టు ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉందో, మనకి ఇది కూడా కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ రాలేదనుకోండి, కొంచెం పైకి తీసేసుకోండి. పైకి తీసుకొని ఈ ప్లేస్లో మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఇదిగోండి. ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఈ కుట్టు ఈ లైను రెండు సమానంగా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి కొంచెం లూజ్ ఎక్కువైంది, అందుకోసం ఇది ఎంత ఉందో అంత తీసుకోండి. ఇది మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్. వెనకాల డాట్స్ ఎక్కడ వస్తాయి, ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి. డాట్ యొక్క వెడల్పు 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్లో ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం. ఇటు బ్లౌజ్కి ఇటు సైడ్ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది చూసిండ్రా, ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి, క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందికి ఎక్కువ తక్కువ ఉంది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది కరెక్ట్గా లేదు. ఇది మీరు కరెక్ట్గా వాష్ చేసిన తర్వాత గుంజాలి అంటారు కదా అంటే ఆల్రెడీ ఇది కస్టమరే వాష్ చేసి ఇచ్చిండ్రు, అందుకే నేను లాగలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకి కరెక్ట్గా ఉంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు కస్టమర్ అనేది పెంచమన్నారు. ఎంత పెంచమన్నారు అని అంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 8 ఇంచెస్ మాత్రమే ఉంది, కానీ కస్టమర్కి 9.5 ఇంచెస్ కావాలి. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎక్స్ట్రా నోట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ కొలత బ్లౌజ్ కరెక్ట్ ఉంది అనుకోండి, ఇలా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఒక నిమిషం మళ్ళీ చెక్ చేసుకుంటా ఎంత వస్తుందో. స్కేల్తోని కరెక్ట్గా 9.5 వస్తుంది. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా, నా కస్టమర్ ఎక్స్ట్రా పెంచమన్నారు కాబట్టి నేను ఇక్కడ గీత గీసుకున్నా. మీకు ఎక్స్ట్రా అవసరం లేదనుకోండి, ఇక్కడనే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసుకోండి. హ్యాండ్స్ యొక్క పొడుగు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకోసం, కుట్టు కోసం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి హ్యాండ్స్ యొక్క లూజ్. ఇదిగో హ్యాండ్స్ యొక్క లూజ్ నోట్ చేసుకున్నాం. హ్యాండ్ యొక్క పొడుగు దగ్గర ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, ఒకటి పొడుగు తీసుకున్నాం, ఒకటి ఫిట్టింగ్ తీసుకున్నాం. అండ్ సెకండ్ ఏంటి అంటే ఈ పొడుగు కూడా ఎంత ఉందో తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్. ఎందుకోసం, కుట్టు కోసం. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ పొడుగు నోట్ చేసుకున్నాం, ఫస్ట్ ఈ కొలత నోట్ చేసుకున్నాం, సెకండ్ అండ్ ఈ పొడుగు ఎంత ఉందో ఇది తీసుకున్నాం. 3. ఫోర్త్ పాయింట్ చెప్తాను. ఈ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మనకి చంక కొలత కావాలి. ఈ చంక కొలత అనేది ఇలా క్రాస్గా కొలుచుకోవద్దు. మరి ఎలా కొలుచుకోవాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ పట్టుకోవద్దు. ఓకే, దీనికి స్ట్రైట్గా పట్టుకోండి. ఈ కింది దానికి స్ట్రైట్గా పట్టుకొని ఈ కింది లైన్ ఉంది కదా, ఈ కింది లైన్ పైన కొలుచుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ కొలత. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండ్ ఇక్కడ ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా 2 ఇంచులు తీసుకొని కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇలా గీతలాగా ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్గా మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కొలత.
అండ్ మీకు ఇంకొక డౌట్ అనిపిస్తే ఇలా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు వస్తున్నాయి అని అంటారు కదా. ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగం యొక్క చంక కొలత హ్యాండ్స్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదో చూసుకోండి. ఇక్కడ కుట్టు కోసం 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా వదిలేసినాం కదా, ఇది వదిలేసేయండి. వదిలేసి ఇదిగోండి ఇలా కుట్టు వేసినప్పుడు ఇలా మీకు స్ట్రైట్ లైన్ రావాలి. స్ట్రైట్ లైన్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యాస్టీస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు మీరు బ్లౌజ్ కట్ చేసినా ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగము, చేతులు, ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. లేదనుకోండి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ లాస్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ఫ్రంట్లో ఏమైనా ముడతలు అది ఇది పడ్డాయి అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి, వెనకాలది ఇక్కడ కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఇటు సైడ్ కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇది ఎక్కడుంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఈ ఓపెన్ పార్ట్స్ నాకు ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోండి. ఇదిగోండి ఇలా తిప్పేసినాం. ఇలా తిప్పేసినప్పుడు ఏమైంది, ఇంతకుముందు నా రైట్ హ్యాండ్ దగ్గర ఉన్న వెనకాల పార్ట్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయింది. ఈ ఓపెన్ పార్ట్స్ మనకి ఇంతకుముందు ఆపోజిట్లో ఉండే మన సైడ్కి వచ్చినాయి. ఈ విధంగా మీరు కూడా ఫ్యాబ్రిక్ని తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత మనం ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ ఎలా చేయాలి, స్ట్రైట్ కటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి, ఇలా ఈ నెక్ లైన్ ఉంది కదా, నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేయడానికి ఫస్ట్ వెనకాల భాగం ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా అవుట్లైన్ బార్డర్ అయితే గీసేస్తాను. ఇదిగోండి ఇలా గీసేసుకోండి మొత్తం బ్లౌజ్కి చుట్టూరంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ గీత గీసుకున్నానా చుట్టూరంగా, ఇక్కడ కింద సైడ్ ఫిట్టింగ్ దగ్గర, ఇటు సైడ్కి చంక కొలత, అండ్ ఇక్కడ కూడా పైన ఇంకొక లైన్ డ్రా చేసిన. ఇది ఎందుకోసం, కుట్టు కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్ కోసం ఒక లైన్ మార్కింగ్ చేసిన స్ట్రైట్గా. కానీ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సమానం ఉండవు కదా, అందుకోసం మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. భుజం కుట్టు అనేది తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి ఇప్పుడు కాజా పట్టి అనుకోండి, కాజా పట్టి తీసుకున్నప్పుడు ఈ చేతితో కుట్టిన కాజాలు ఉన్నాయి కదా, ఈ చేతితో కుట్టిన కాజాలు ఈ లైన్ దగ్గర ఉండాలి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇది ఎలా ఉందో సేమ్ ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్లౌజ్ పాతది అయిపోవడం వల్ల నాకు ఇట్లా నీట్గా రాలేదు. మీరు ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. అదేంటి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టు కోసం లోపలికి మార్కింగ్ చేసుకున్నారు కదా అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను లైన్ అనేది ఈ లైన్కి స్ట్రైట్గానే మార్కింగ్ చేసిన. సో అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా అయితే అవసరం లేదు. ఇక్కడ కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టిచ్ చేసేసరికి ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి పొడుగు తీసుకున్నాం. హుక్స్ కాజా పట్టి పొడుగు ఇక్కడ నుండి మరి ఇక్కడ కింది వరకు తీసుకోవాలా అంటే కాదు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్ వేరు ఉంటుంది, ఇక్కడ షేప్ బెల్ట్ పార్ట్ వేరు ఉంటుంది. అందుకోసం ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ స్టిచ్ చేసి ఉంది, ఇక్కడ వరకు మాత్రమే షేప్ బెల్ట్ అనేది ఉంది. ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఇది 7 వరకు ఉందో తీసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ కుట్టు వేసినప్పుడు ఒక 1/2 ఇంచు, ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. అండ్ అదేవిధంగా సైడ్కి ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1 ఇంచ్. ఎందుకంటే ఇక్కడ కూడా కుట్టు ఉంది, ఈడ కుట్టు. కాకపోతే ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు అనేది పెంచినాం కదా, ఎంత పెంచినాం, 1 ఇంచ్. సో ఇక్కడ కూడా 1 ఇంచ్ అనేది పెంచేసుకోండి. లేదనుకోండి మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏమవుతుంది, ఇది తక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి సైడ్ ఫిట్టింగ్స్ రావు కాబట్టి ఇక్కడ వరకు తీసేసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఒక డాట్ ఉంటుంది, ఈ డాట్ వరకు తీసుకోండి. భుజంకి స్ట్రైట్గా డాట్ ఉంటుంది, అక్కడ వరకు తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచినాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా పెంచాలా అంటే కాదు, 100% రాంగ్. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు. మరి వెనకాల ఎక్కువ ఉండి ముందు తక్కువ ఉంటుంది కదా అంటే ఏం ప్రాబ్లం లేదు.
కొందరికి ఏమో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది, కొందరికి చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి వెనకాల భాగం కంటే ముందు భాగం ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు. మరి ఇక్కడ డాట్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ నుండి హుక్స్ కాజా పట్టీ నుండి ఈ డాట్ ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి కొంచెం కుట్టు కోసం ఇక్కడ వదిలేసి ఇది ఇక్కడ ఉందా, ఇది ఎక్కడైతే ఉంది అండ్ దీనికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే కుట్టేస్తున్నాం కదా. ఇది ఎక్కడైతే ఉందో ఇది ఎంత వెడల్పు ఉంది, ఇటు ఒక ½ ఇంచ్, ఇటు ఒక ½ ఇంచ్. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి, ఇది ఇటు కలిపేసి ఇది కొంచెం అట్లా అడ్జస్ట్ చేసేసుకోండి స్ట్రైట్గా, ఎందుకంటే మనం పొడుగు పెంచినాం కాబట్టి. లేదనుకోండి మీకు ఇలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ కస్టమర్కి చెస్ట్ తక్కువ ఉండి వెనకాల భాగం పొడుగు ఎక్కువ కావాలి అన్నారు కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ డాట్ కోసం 2.5 ఇంచులు తీసుకొని సైడ్కి ఇలా కలిపేసుకోండి. ఇది మనకి మెయిన్ డాట్. అండ్ నెక్స్ట్ ఇది ఎంత పొడుగుందో తీసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని, ఇది ఎంత పొడుగుందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. దానికంటే కిందికి ఒక డాట్, ఇది వచ్చేసి సెకండ్ డాట్, ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. అండ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి, ఎందుకంటే చంక భాగంలో మనకి ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా లోతు తీసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యాస్టీస్గా కట్ చేసేసుకోండి. సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కిందికి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. చూడండి, ఇట్ సైడ్ కట్ చేసుకుందాం. ఎప్పుడు కూడా ఈ బొద్దు పార్ట్ ఎక్కువ యూజ్ చేయకండి. ఓకే, అది యూజ్ చేస్తే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది గుంజినట్టుగా వచ్చేస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇక్కడ హెచ్ అని రాస్తున్నా, అంటే హుక్స్ కాజా పట్టీ సైడ్. అండ్ వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో ఇక్కడ నోట్ చేసుకోండి, ఎందుకంటే షేప్ బెల్ట్ ఇంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు షేప్ బెల్ట్ ఉంది. అండ్ ఇటు సైడ్కి కూడా సైడ్కి ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నా, మీకు అవసరం లేదు, మీరు ఉన్నంతనే కట్ చేసేసుకోండి. ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా కట్ చేస్తున్నా అంటే మనకి వెనకాల భాగం పొడుగు పెంచినాం కాబట్టి ఇక్కడ సైడ్కి అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక ½ ఇంచు, ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఏ ప్లేస్లో వస్తుంది, ఈ డాట్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది. సో ఇక్కడ లోతు అనేది తీయాలి, ఇలా తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొందరు పెద్దగా కావాలి అంటే పెద్దగా తీసేసుకోండి, తక్కువ చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసేసుకోండి, అంతే. చూసింది కదా బ్లౌజ్ ఎంత సింపుల్. వెనకాల భాగము, ముందు భాగము, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్లు. అండ్ ఇంకా మనకి ఇంకేం కావాలి, హుక్స్ కాజా పట్టీలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయి ఉంటాయి కదా, ఇవి రెండు మనం హుక్స్ కాజా పట్టీలాగా తీసేసుకోవచ్చు. అండ్ కింద బెల్ట్ కోసం కూడా మనకి స్ట్రైట్ బెల్టే తీసుకోవాలి, కానీ నెక్ కోసం మాత్రం మనం క్రాస్లో తీసుకోవాలి. నెక్ కోసం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఇటు క్రాస్ ఉంది, ఇక్కడ క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా అని ఎలా వెళ్తా అంటే ఇక్కడ గుంజండి, ఇదిగోండి గుంజితే మనకి సాగుతుంది. ఈ సాగిన ప్లేస్లో మనం గల్ల పట్టీలు అయితే తీసుకోవాలి. ఇది కట్ చేసుకుందాం, ఇది దేనికైనా పనికి వస్తుంది, స్ట్రైట్ ఉంది కాబట్టి. ఇలా కట్ చేసుకోండి, మీకు ఎన్ని పీసెస్ అవసరం ఉంటే అన్ని పీసెస్. నా దగ్గర క్లాత్ లేదు, ఇలా క్రాస్ వెళ్ళట్లేదు, నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటా అంటే అలా కాదు, ఖచ్చితంగా క్రాస్ అనే కట్ చేసుకోవాలి. సరిపోతలేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలైనా చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.